నమస్తే ఎం న్యూస్ కి స్వాగతం. జూలై 3, 2001 భారత క్రైస్తవ దినోత్సవం పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు పాస్టర్ డేనియల్ పాల్ ఆధ్వర్యంలో మండపేట పెద్ద వంతెన వద్ద ఉన్న యేసుక్రీస్తు మహిమ ఆవరణలో ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ వేడుకలను పురస్కరించుకొని కరోనా సమయంలో మండపేట పట్టణానికి చెందిన జమాతే ఇస్లామీ హిందూ సంస్థ సభ్యులు చేసిన సేవలను గుర్తించి వారికి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణి తమ పాస్టర్లతో కలిసి ఘనంగా సన్మానించి సత్కరించారు. భారత క్రైస్తవ దినోత్సవంగా జూలై 3, 2021 ప్రకటించిన ప్రకటన అయినందున సెలబ్రేషన్స్ వేడుకలను యేసుక్రీస్తు మహిమ ఆవరణలో శనివారం సాయంత్రం మండపేట పట్టణంలో కోవిడ్ సమయంలో మానవత్వంతో తమ ప్రాణాలకు తెగించి విశిష్ట సేవలు చేసిన మండపేట పట్టణానికి చెందిన 30 మంది జమాతే ఇస్లామీ హిందూ సంస్థ సభ్యులను తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు బిషప్ డేనియల్ పాల్ ఆధ్వర్యంలో ఏపీఎస్పీఎఫ్ అధ్యక్షులు బిషప్ ప్రతాప్ సిన్హా తమ పాస్టర్లు అలాగే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ పతివాడ నూక దుర్గారాణులతో కలిసి జమాతే ఇస్లామీ హిందూ సంస్థ సభ్యులను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు పాల్గొన్న మండపేట పట్టణానికి చెందిన ధూళి జయరాజ్, ఉండ్రాజపు అర్జున్, వేమగిరి నూకరాజులను కూడా వారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన పాస్టర్లు పాల్గొన్నారు. క్రైస్తవ దినోత్సవ వార్షిక జ్ఞాపకార్థనగా ప్రకటించడం అనేది ప్రభువైన యేసుక్రీస్తును అనుసరించే భారతీయ సంతతికి చెందిన వారి కొరకు, అలాగే యేసుక్రీస్తును మరియు క్రీస్తు శకం 52లో ఆయన 12 మంది శిష్యులలో ఒకరైన పరిశుద్ధ అపోస్తలుడు తోమా భారతదేశానికి తీసుకొచ్చిన ఆయన సందేశాన్ని వేడుకగా ఆచరించడానికి ఈరోజు క్రీస్తు శకం 72లో చెన్నై సమీపంలో అపోస్తలుడి హతసాక్ష్య జ్ఞాపకార్థం చారిత్రాత్మకంగా పరిశుద్ధ తోమా దినంగా పాటిస్తారు. 2021 మొదలుకొని ప్రతి సంవత్సరం పాటిస్తూ భాష, ఆచార, విశ్వాస, మత, ప్రాంతాలకు అతీతంగా జరుపుకోవాలనుకునే వారందరితో కలిసి ప్రభువైన యేసును అనుచరులంగా భారతీయ సాంస్కృతిక వారసత్వంలో మా గుర్తింపును కూడా కాపాడుకుంటాము. 2021 జూలై 3ను భారత క్రైస్తవ దినోత్సవం భారతదేశాన్ని అలాగే ప్రపంచానంతటిని తన బోధన మరియు జీవన సిద్ధాంతాలతో మార్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారి భూ సంబంధమైన పరిచయం యొక్క 2000వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దశాబ్ద వేడుకను అనగా 2021 నుండి 2030 వరకు ప్రారంభిస్తుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి మొత్తం విషయం అంతా నాకు చెప్పడం జరిగింది. ఇంతకుముందైతే తమిళనాడులో చేసుకునేవారు ఈ కార్యక్రమాన్ని. ఇప్పుడు మన రాష్ట్రంలోనూ భారతదేశం అంతా కూడా చేస్తున్నారు అని చెప్పి మొత్తం ఈ హిస్టరీ అంతా చెప్పడం జరిగింది. నిజంగా నేను వెంటనే ఆశ్చర్యపోయాను. ఎప్పుడో 1970 సంవత్సరాల క్రితమే మరి తోమా గారు మరి మన భారతదేశం వచ్చి మరి మనకి ఈ క్రైస్తవ మతం మరి యొక్క ఈ కార్యక్రమాలు ఆ రోజున ఇక్కడ మనకి పరిచయం చేశారంటే చాలా అద్భుతం, ఆశ్చర్యం. ఇంకా మన ముందు మాట్లాడినట్టుగానే నేను కూడా ఈ బ్రిటిష్ సామ్రాజ్యంతో వచ్చిందని చెప్పి నేను కూడా అందరిలాగే చాలా మందిలాగే మరి నేను కూడా అనుకోవడం జరిగింది. మరి అది అంటూ ఉంటారు, మనకు తెలిసింది ఊరంతా, తెలియంది కొండంతా అని. మరి అటువంటి మంచి కార్యక్రమాన్ని మరి ఈ రోజున మరి మీరు ఏర్పాటు చేయడం, మరి దానికి మరి నన్ను ఆహ్వానించడం, అతి ముఖ్యంగా మరి మన డానియల్ బాలయ్య గారిని పూర్తిగా అభినందించాలి. ఈ ఒక్క కార్యక్రమం చేస్తున్నందుకు కాదు, మరి పక్కన మన ముస్లిం సోదరుల్ని ఇచ్చేదంటే ఈ కరోనాలో డబ్బులు ఎవరైనా ఇవ్వచ్చు, దానికి ఎటువంటి ఇబ్బంది ఎవరికి లేదు ఈ రోజుల్లో. కానీ వాళ్ళ యొక్క ప్రాణాన్ని తీసుకుని పెట్టి మరి గత సంవత్సరం అయితే ప్రభుత్వం అంటే ఇక్కడ రాజకీయంగా కానీ ఇక్కడ చాలా బాగా అన్ని కంట్రోల్ చేశారు. ఈ సంవత్సరం అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంచుమించు అన్ని రాష్ట్రాలు కూడా ఈ కరోనాను వదిలిపెట్టేశారు, గాలిలో మన మీద వదిలేశారు. మరి అటువంటి సందర్భంలో తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మరి ఈ కరోనా బాధితులకి సేవ చేయడం అంటే నిజంగా ఆ భగవంతుడు వారే మనకు భగవంతులు ఇచ్చిన ఖచ్చితంగా మరి
కబుర్లు వేరు, పని వేరు. అటువంటి చక్కగా మరి ఆ యొక్క కరోనా బాధితులకి చనిపోయిన తర్వాత వారి అంత్యక్రియలు మరి వారు పూర్తి చేయించే వారి మతాలకు అనుగుణంగా, అంటే వారి మతానికి కాదు, చనిపోయిన వారి యొక్క మతాలకు అనుగుణంగా ఆ కార్యక్రమాన్ని మనం పూర్తి చేశారంటే వారికి చేతులెత్తి ఒకసారి నేను నమస్కరిస్తా ఉన్నాను. అటువంటి సేవాభావం మనందరికీ ఇంకా కలగాలి. ఇంకా మనం మరింత సేవలు చేసినప్పుడే ముందు మన పెద్దలు చెప్పినట్టుగా మరి మనం కూడా ఆ సేవ చేస్తేనే మన ధన్యులు ఉంటాం తప్ప కబుర్లు చెబితే మరి అదొక మరి కరెక్ట్ కాదని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా మరి మీరు చేస్తున్న పని మరొకసారి నేను గుర్తు చేస్తూ మరి వారికి సన్మానం చేయాలనే ఆలోచన, వాళ్ళు సత్కరించాలనే ఆలోచన వచ్చినటువంటి ధాన్యం పాలయ్య గారు కానీ లేదా వారికి చెప్పినటువంటి మరి వారి యొక్క కమిటీ సభ్యుల్ని మనసారా అభినందిస్తూ మరి మరొకసారి అందరికీ కూడా మరి భారతీయ క్రైస్తవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆ యొక్క యేసయ్య యొక్క అనుగ్రహంతో మరి కరోనాని పూర్తిగా మనం పారదోలతాం. ఆ యేసయ్యందుకు కరుణించాలి. మీ ప్రార్థనల ద్వారానే జరగాలి తప్ప వేరే కాదని చెప్పి కూడా మరొకసారి అందరూ తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. నేను పాల్గొన్నందుకు ముందుగా చాలా ఆనందంగా ఉంది. అది కూడా ఈరోజు జూలై 3న క్రిస్టియన్ డే, ఇండియన్ క్రిస్టియన్ డేలో పాల్గొన్నందుకు ముందుగా చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారాలండి. అలాగే మీడియా మిత్రులకి, అలానే వేదిక ముందున్న నా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. అంటే తోమ గారు మన భారతదేశంలో మొదటిగా అడుగుపెట్టిన రోజున, ఆయన సమాధి అయిన రోజున ఈ డే జరుపుకోవడం, అంటే ఇండియన్ క్రిస్టియన్ డే జరుపుకోవడం, ఆయన వచ్చాక ప్రజలందరికీ సేవా గుణం, అలాగే హాస్పిటల్లోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అంతా ముందుకు నడిపించిన మన భారతీయులందరికీ, అలానే ఆయన బాటలో మనందరం కూడా అలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇంకా మంచిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఇక్కడ ఆయన ఆశీస్సులతో పాటు సార్ మీ ఆశీస్సులు కూడా ఉండాలి, యేసు ప్రభు ఆశీస్సులు అందరికీ ఉంటూ, కరోనాని కూడా చాలా, అంటే కరోనాతో ఎంతో మంది బాధితులు అవుతున్నారు. యేసు ప్రభు ఆశీస్సులతో కరోనా వేగా తొలగిపోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలండి. వారి పరిపాలన దేవుడు దీవెనకరంగా మార్చాలని నేను ఆశిస్తున్నాను. వారికి కూడా కొంతమంది కౌన్సిల్ సభ్యులు ఉన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా నేను శుభాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మీడియా సహోదరులు మాతో ఉండడం చాలా ఆనందం. మిమ్మల్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం, ప్రత్యేకంగా గౌరవం తెలియపరుస్తున్నాం. ఈ దినాన కరోనా బాధితులకు సేవ చేసిన జమాతే ఇస్లామిక్ సభ్యులకు, అలాగే ఆయా వర్గాల్లో లేక ఆయా శాఖల్లో చక్కగా మంచి కార్యక్రమాలు చేసిన సహోదరులను కూడా మనం ఈరోజు సత్కరించబోతున్నాం. ఈ ఇండియన్ క్రిస్టియన్ డే సందర్భంగా మన ప్రేమను లేక మన గౌరవాన్ని ఈ విధంగా పంచడానికి దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ సమయంలో బిషప్ డాక్టర్ ప్రతాప్ సింగ్ నాయక్ గారిని ఈ చిరు సత్కారం స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. కనుక పెద్దలను గౌరవించిన తర్వాత మీకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాను. దయచేసి ముస్లిం సోదరులందరినీ బట్టి మనం ఒకసారి చప్పట్లు బట్టి వారి సేవను గౌరవిస్తూ సన్మానం తీసుకున్న యవనస్తులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, మీరు తీసుకొని మీ దాన్ని అలాగే ఉంచండి. తర్వాత అందరూ గ్రూప్ ఫోటో తీసుకుందాం. మీరందరూ ఈ సన్మానాన్ని స్వీకరించవలసిందని ప్రభుత్వం చేస్తున్నాం. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయనను విశ్వాసించిన వారు నశింపగా నిత్య జీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించమని
దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సాగినటువంటి పరిస్థితి, ఈ మధ్యలో అన్ని కూడా చావు కబుర్లు, అత్యవసర పరిస్థితి, పేషెంట్ దగ్గరకు ఎవరు వెళ్ళలేనటువంటి స్థితిలో మా టీం సభ్యులు అక్కడికి వెళ్ళి వాళ్ళకు ఆక్సిజన్ ప్రొవైడ్ చేయడం, చనిపోయినటువంటి వారికి అర్ధరాత్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడము, ఇవన్నీ కూడా అహర్నిశలు శ్రమించినటువంటి మా టీంకు ఈ వేదిక తరఫున, ఈ వేదిక నుంచి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు ఎంతటి కరుణామయుడంటే మా టీం అంతా కూడా ఒక సందర్భంలో ఇన్ని చావులు మనం చూస్తున్నాము, ఒక శుభవార్త ఏదైనా కారుణ్య వార్తను ఏదైనా వింటామా అన్నటువంటి సందర్భంలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో ఒక 9 నెలల గర్భిణీ స్త్రీ ప్రసవ వేదన పడుతుంది, కానీ ఆమెకు కోవిడ్ పాజిటివ్ వచ్చి ఉన్నటువంటి సందర్భంగా ఏ ఆసుపత్రి కూడా అడ్మిట్ చేసుకున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మా టీంకు వారు కాల్ చేయడం జరిగింది. కారులో అందుకున్నటువంటి 15 నిమిషాల్లోపే 7 ఆమె ఇంటికి మా టీం చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత రాజమండ్రిలోని మా కోవిడ్ రిలీఫ్ టీమ్ ని సమన్వయం చేసుకుని అక్కడ వారితో మాట్లాడి ఈ గర్భిణీ స్త్రీని ఒక వాహనం ఏర్పాటు చేసి ఆమెను అక్కడికి రాజమండ్రి ఆసుపత్రికి పంపించడము, మా కోవిడ్ రిలీఫ్ టీమ్ అక్కడ ప్రయత్నం చేసి ఒక బెడ్ను ఆమె కోసం అక్కడ సిద్ధం చేయడం జరిగింది రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి. దేవుని కృప వల్ల మరుసటి రోజు ఉదయాన్నే 5 గంటలకు ఆ గర్భిణీ స్త్రీ యొక్క భర్త ఫోన్ చేసి, మీ అందరికీ కృతజ్ఞతలండి, నాకు పాప పుట్టింది అని చెప్పేసి ఆయన శుభవార్తను వినిపించాడు. దేవుని కారుణ్యం ఎల్లవేళలా ఉంటుంది అనడానికి ఆ సంఘటన ఒక నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఈ నిర్వాహకులందరికీ కూడా శుభాభివందనలు తెలియజేసుకుంటున్నాను. నిర్వహించడం జరిగింది సార్. ఆక్సిజన్ సంబంధించి 486 మందికి ఆక్సిజన్ ని అందించడం జరిగింది. 2500 మందికి భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. మెడికల్ గైడ్లైన్స్ సంబంధించి రమారమి ఒక 17 నుంచి 1800 మందికి మేము మెడికల్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. ఉచిత మెడికల్ సంబంధించి ఒక 300 మందికి ఉచితంగా మెడికల్ని కూడా అందించడం జరిగింది. ఇవే కాకుండా రమారమి ఒక 5000 కాల్స్ని మేము అటెండ్ చేయడం, రాత్రి పగలు అనకుండా ప్రతి సందర్భంలో కూడా ప్రజలకి సేవ చేయడం నిమిత్తమై ఈ మహమ్మారి సందర్భంగా పనిచేయడం జరిగింది. ఇవి క్లుప్తంగా మేము స్థానికంగా చేసినటువంటి కార్యక్రమాలు. రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు రాష్ట్ర అధ్యక్షుల వారు మీ ముందు ప్రస్తావించారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.